గింతే ఉంటుంది దానికి గురి పెట్టి ఎక్కువ పెట్టి ఇక సూచి పెట్టి కొడితే చక్కగా వేసి మెత్తడు గుద్దలు నాటింది దానికి అన్ని పొక్కలే ఉంటాయి కావచ్చు. గట్ల వేట చేస్తా ఉన్నారు, గట్ల వేట చేస్తారమ్మా రామా. చదవడతారమ్మా రామా, ఎక్కడ తిరిగినా గాని రామా, అరసేగుంటాడు నీలో రామా, నీళ్ళను వెళ్తాబాయే రామా, ఉన్నారమ్మా రామా. ఎక్కడికి చూడమని చాలు సెలవులైనా మూడు మరలు చాలు సెలవులు. గుడిసెకాడికి వచ్చేది, గుడిసెకాడికి వచ్చే వరకు ఆడవాళ్ళు ఉన్నా కానీ శృంగారం ఉంటుంది. గుడిసె ముంగడానికి ముగ్గు కర్రలు వేసేది. ఈ గుడిసెలు ఎవరు ఉన్నారో నాకు మంచిలు ఇస్తే నా తను కాపాడుకుంటాను అనుకున్న రామేశ్వరరావు. అమ్మా గుడిసెలో ఉన్న తల్లి ఎవరు, నాకు దూపాయి తల్లి సాడని నిలువైంది తల్లి. అప్పుడు కనుకనేమి గుడిసె లోపల ఉన్నవారెవరు, నీళ్ళు ఇస్తేనేమో నా ప్రాణం తగ్గుతుంది, నీళ్ళు తాగపోతే నా ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎవ్వరు మీరెవ్వారయ్యా ఏటి వారాలో తల్లి వసుంధరదేవి రెండో బిడ్డ దేవాలను తీసుకొని చిన్న బిడ్డ రూమాలను తీసుకొని మానుకోడు నగరం వెళ్ళిపోయిండ్రు అన్నవాడు కత్తనని ఇంటికాడ ఒక్కతే బిడ్డ ఉన్ననాడు పిల్లగాడ వచ్చి నీళ్ళు అడిగితే అనుకుంటుంది మనసు లోపల ఇవాళ నీళ్ళంటే ఉన్న ఇస్తా కానీ అన్నం పెడదామంటే నా ఇంటి లోపల అన్నమే లేదాయే. అందుకొరకే అందరం వాళ్ళ కష్టపడ్డ వాళ్ళకి కష్టం ఎప్పుడు అర్థమవుతుంది, సుఖపడ్డ వాళ్లకు కష్టం విలువ ఏమర్థమవుతుంది. అందుకొరకే బ్రతికి చెడ్డ దాని చెవులు చూడు, చెడు బ్రతికిన దాని చెవులు చూడు అన్నారమ్మో. బ్రతికి చెడ్డ దాని చెవులు చూడు, చెడు బ్రతికిన దాని చేతులు చూడు అన్నారు. అంటే అవునంగా బ్రతికిన నాడు మెడ నిండా నగలు వేసుకొని చెవుల నిండా నగలు పెట్టుకొని ఉంటది. ఎక్కడేమో లేక అన్ని వేయిన నాడు మెడ పోసిపోయి కనబడుతుంది, చెవులు కనుకనే పోసిపోయి కనబడతాయి. చెడు బ్రతికిన దాని చేతులు అంటే ఎక్కడేమి లేని తల్లి అరవ కష్టం చేసి కూలి కైకిలి ఎత్తే చేతు నిండా కాయలు కాసి కనబడతాయి. అవలాలా కూలికి వెళ్ళిపోయాడు కత్తనేమో
తిన్నట్టు లేకపోతే ఉపవాసం ఉన్నట్టు నీళ్ళన్నా ఇచ్చి వస్తానని అది కట్టుకొని తొడుక్కున్న బట్టలాయే తప్ప మీద తిరిగిన తాకిడి వేసుకున్న కాబిడ్డ అనుకున్నది వచ్చిన వాళ్ళు మగవాళ్ళు అని ఇంత పొంగు కప్పుకొని ఇంకా చెమ్ము పట్టుకొని గుడ్డ ముందుకైనా బాలా వద్ద ఉన్నదే అయ్యా తాగండి రాజులారా నీళ్ళు తాగండి మీరు నీళ్ళు తాగి రామేశ్వరరావు ప్రాణం కాపాడుకున్నాడే అప్పుడు ఆ పొలను కాలు గోరు కంచి కంట్రేపు దాకా కళ్ళ చూసింది పాత బట్టల పర్వత లెక్క ఉన్నది నీవేన బట్టల సీతమ్మ లెక్క ఉన్నది ఆడిదాన్ని చూసిన అర్థము చూసిన బ్రహ్మకైనా తిరుగు రిమ్మ తిగులు అన్నారు అరటి పండు ఎంత తీపు ఆడిదంత తీపు అన్నారు అప్పుడు పిల్లగాడు మాత్రం పిల్లను చూసి ఆ పిల్ల మీద మనసు పడ్డది పిల్ల ఇదేం మాటనయ్యో ఇటెట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడు తిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఏంది నీళ్ళు ఇచ్చినా తాగాలి వెళ్ళిపోవాలి కానీ పిల్ల అంటే నీసూరు నాసూరు ఎక్కడ కలిసేపటికి వరుస కలిపి పిల్ల అని ఇప్పుడే కలుపుతాను అయ్యా నీ పేరేం పేరు నా పేరు నీకు ఎందుకు చెప్పాలి నువ్వు గిట్నే మాట్లాడుకుంటా ఉన్నట్టు ఎవరైనా చూస్తారు చూసినావు అవ్వయ్య రాజులేమో ఊళ్ళకి వెళ్ళిపోయి అడకచ్చి పెడతా అంటే ఉప్పుకారం తిన్న శరీరం ఊకుంటా బుద్ధి కాక పరాయి పురుషులతో పరిగాసం ఆడుతుందని చెప్పి ఎంతమంది ఎన్నో మాట్లాడుకుంటారు వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు జైల్ స్టైల్ పడ్డది పొల్లబోయి కానీ నా పేరు రామేశ్వర రాజ్ నా గుట్టంగా అడిగినా గుట్ట పోయి మరి మీ బాప్ పేరు ఏం పేరు మా బాప్ పేరు నీకు ఎందుకు చెప్పాలి మా బాప్ పేరు ఈరొచ్చేనా మంత్రి ఇప్పుడు ఎవరు అడిగారు అయ్యా మంత్రి మా మమ్మీ పెళ్ళి చెప్పలేదు మా మంత్రి ఇల్లొచ్చా ఆయన పేర్లను తీసుకొని ఏం చేసుకుంటావు కానీ ఇంటికి ఇంటికి పోయినాక మా వాడుతో మా అయ్య అడుగుతాడు ఏమని ఈ మంచి లెవెల్ ఇచ్చిండ్రు ఈ తనం ఎట్లా కాపాడుకున్నావు కొడుకంటే గుడిసెకాడు ఉన్న పొల్ల నాకు నీళ్ళు ఇచ్చి నా పానం కాపాడని చెప్పడానికి అరచేతులు పెడితే 60 ఏళ్ళ దాకా ఆది కొంచుకుంటావు తిన్నరేవు తలుసుకుంటూ పోతావు అన్నట్టు మరి ఈ డోలు ఎవరు పెట్టిర్రు నుస్తులాపూర్ గ్రామం లోపల కరీంనగర్ దగ్గర నుస్తులాపూర్ గ్రామము కాల్వ కొమరయ్య అతను చచ్చిపోతే 5 కొడుకులు ఒక్కగానొక్క బిడ్డ మరి మా తండ్రి కనుక నేను ప్రాణం వెళ్ళిపోతే మీరు కథగా వచ్చిన ఆయన మరి కథ చెప్పిండ్రు మీరు కథ చెప్తే పైసలు ఇస్తే మీరు అందరూ పంచుకుంటారు ఎవరింటి కాళ్ళు పోతారు మరిసిపోతారు అందుకొరకే మా తండ్రి పేరు మీద మీ కథ పైసలు కథకి ఇయ్యంగా ఈ డోలు బహుమతి ఇస్తాను అని చెప్పి డోలు వేయించి పెట్టిండ్రు కాలువ కోరయ్య పేరు మీద మర్చిపోతావా తను ఉన్నంతసేపు గుర్తుంటది అన్నట్టు పేరు అంతేనా అయితే నా పేరు చెప్పండి నా పేరు వనమాల వనమాల కానీ నీకు కింద పెట్టిరా మీద కట్టిరా పిచ్చి లేచింది కింద పెట్టి మీద కడితే కనబడపోనా కాలే నాకు కూడా కింది కాలే కాకపోతే నేనేం చేస్తా మీ అవ్వ దగ్గరికి పో మీ అయ్య దగ్గరికి పోయి ఓ అవ్వలంచే ఓ అయ్యలంచే కొడుక బెండకాయ ముదురట్టు ముదురుతాను ఇంకెప్పుడు నాకు పెళ్లి చేస్తారా అని ఒకరి మీద ఒకళ్ళు తన్ను అనబడి చేస్తారు నేనేం చేస్తా అద్దు బాబా చెప్పలేవా బాగా చెప్తాను కానీ దీంతో చెప్పాలి నెలకు 4000 పింఛన్ నౌకరి గవర్నమెంట్ జాబ్ 2 గాలు లేవు ఈ పొల్లైతే మంచిగా ఉన్నది అందుకే అన్నారు ఇంత దూరమైన తల్లులో ఆడదాన్ని చూసిన అర్థము చూసిన బ్రహ్మకాయన తిరుగురేమో తిరుగుతున్నారు పండు ఎంత తీపు ఆడదంత తీపు అన్నారు ప్రేమించే హృదయం ఉన్నప్పుడు ఆకర్షించి అందం ఎందుకు అన్నారు నీ అందం అన్నారు కొరకన్నారు నీ మనసున ఒక్కను కొరకే అన్నారు ఓ పిల్ల అరే రే గల్ గల్ సపుల్ల గాజులు
ఓరి మర్చిపోయిన మాట మాట కొన్నారు. చెండాలం అంటే చెంపోడు అంతా చివరికి ఉచ్చ పోసుకోవాలి. అదే పిల్లలందరూ కొడుతూ అచ్చగానే చక్కగా వస్తలేదు. అక్కడికి కర్మేర్ లైఫ్ లైన్ పోతే పైప్ లైన్ వేస్తారు గుట్ట మీద గుప్పించు. నీ బుక్క మీద మత్త నా మనసు మీద మెచ్చ. నా గుండెల్లో వాన కురిసే. నేను వడతా నీ మెడలో తాళి కడతా. కథలు లేకుండా పిల్ల పెళ్లి లేకుంటాదే. కథలు లేకుండా మా డాడీ వచ్చింది అనుకో నీ వక్కలు తీసి తొక్కు పెడతాడు. నీ డాడీ ఉన్నాడా? ఉన్నాడు రాని నీ బాపు నా మామ రాకముందే మనం లేచిపోదాం. ఎవరు నీతో అవుతుందా నన్ను ఎత్తుకోడు. కట్టబడి ఊరు తాడితే అయిపోయి. నువ్వు ఇచ్చే నా కొంగొట్టుకుని ఇగ్ముక్కులు అన్నావు మా అయ్య వచ్చినాక బాక్స్ బద్దలు చేస్తాడు. నీ ఊపర్లు వరిగిపోతాయి. సౌండ్ ఎక్కువ పెడితే బర్ర బర్రమంటది ఇక సౌండ్. బర్రు బర్రు అన్నది సలాక టేకు కర్ర. ఏమో టేకు కల్లా చూస్తా టేకు కల్లా. మరి రాజు దేశపతి రాదు గట్టుకెళ్ళిపోయింది కట్టి పట్టుకున్నాడు. మానుకోండి కట్టెలు అమ్ముకున్నాడు. దబా దబా ఏనాడు జోడు మారు సారి వచ్చే వరకు ఈ బిడ్డ కొంగు పట్టిండు రాజు మారు దేశపతి రాదు ఇలా చూసిండు. రామ 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 ఎన్ని గుండెలు ఉన్నాయి ఎన్ని గుండెలు ఉన్నాయి రామ రామ కొడుక నన్ను బ్యాండ్ అవరా నడు రమాదేవి నానా బిడ్డ మన గుడిజగాడికి పిల్లగాడు ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకు కాదే అది అధ్వాన పడిలకు తెలియాడ మార్గం వచ్చిందట. వచ్చిన పిల్లగాడు కనుక దుమ్ము కొట్టి దూపరైతని చెప్పి నీళ్ళు ఇవ్వని వచ్చిండు. నీళ్ళు ఇస్తాను నేనంటే నా కొంగొట్టుకుని ఇగ్మోకులు ఆడతాను నన్ను పెళ్లి చేసుకుంటానంట అండి. వాడు ఎడ్డిగాడి కొడుకు వాడిపోతాడు. లేదే వాడు ఎడ్డిగాడి కొడుకు కాదు మంచిగాడిది కొడుకే. అగో అగో ఈరగొట్టి సైగ చేస్తాండే. అరే నువ్వు బుచ్చగాను అచ్చగానో కాడిబాబునో గంగెద్దు నా బిడ్డ నీకు ఇస్తాను. విజయ మనమాలే నీకు అన్నవాడు కంటే తింటారా విజయ? అగో నానా అగో బైక్ మీద పోతారా అంట ఏంటిరా ఎదిగాడు కూడా వాడపోలేదు సభ్యుడు మనకేం అగో గోటిగా నక్కలెక్క కూర్చుని చూస్తాడు. ఇక రమ్మంటాడు.
నచ్చ కొడుకు అడిగేది ఇటోడు ఇట ఏంటోడు నువ్వు అంటున్నావు కానీ అతని దగ్గరికి పోయి నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి ఎత్తా తీసుకొని పోతామని అడుగుపో అన్నప్పుడు రాజు దేనిపతి రాజు మరి నీ ఊరెక్కనో పల్లెక్కనో నా బిడ్డ వనమాలి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా చేసుకొని పోతావు అనయ్య హలో మామ ఎడ్డెళ్ళక నటించి బుడబుడని బుట్టేసుకొని వచ్చినావురా మరి ఎడ్డేం లెక్క నటించకపోతే మంచి వివరం ఉన్న కట్టుకుని ఈ పన్న కట్టుకుండా మరి మాట్లాడితే మాత్రం మనం ఇక్కడ బతకనిస్తున్నా కానీ నీ బిడ్డను మాత్రం ఎందుకో చేసుకుని అంటలేను నీ బిడ్డని మాత్రం ప్రాణం కాపాడింది మంచిలు ఇచ్చిన తను కాపాడింది కాబట్టి నీ బిడ్డ నాకు మంచిలు ఇచ్చింది కాబట్టి ఒక పొయ్యి మీద కొంచెం బియ్యం పెడితే అన్ని మెతుకులు విసుకు చూడవు అన్నం కాలేదని ఒకటి రెండు మెతుకులు విసుకు చూస్తాం నీ బిడ్డను చూడటమే కాదు నా మనసు నీ బిడ్డ మీద పడ్డది ఏ కులమైన నాకు అనుకూలని అయ్యా నీ బిడ్డకు మాత్రం అలివైనా బలివైనా నీ బిడ్డకి ఎట్లా చెబుతావు నాకు తెలియదు నీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి చేస్తే రూపాయి కట్నం లేకుండా నీ బిడ్డని పెళ్లి చేసుకొని పోతనేనా పిల్లగాడు రామేశ్వరం మాలది మాట అన్నప్పుడు దేశపతి రాజు అనుకున్నాడు ఎగిరిన బిడ్డలు ఇంటి లోపల ఉంటే ఏ తల్లికైనా బాధే ఏ తండ్రికైనా బాధే మరి ఎగిరిన బిడ్డ వరమారి దేవికి పెళ్లి చేసి అత్తగారి పట్టణంలో తోలితే నా బాధ తీరుదనుకున్నాడే రామేశ్వరం రాజా కూర్చొమ్మతో నిలవాడు ఒక్క ముచ్చట నా బిడ్డను అడుగుతానని దబా దబా దేశపతి రాజు బిడ్డ దగ్గర చేరవచ్చు బిడ్డ దగ్గర చేరవచ్చు దేశపతి రాజనాయన అయ్యో అయ్యయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ ప్రేమగల్లా నా బిడ్డ దయగల్లా నా బిడ్డ ప్రేమగల్లా నా బిడ్డ బిడ్డలావే వనమాల దేవి బిడ్డలావే బిడ్డలావే వనమాల దేవి బిడ్డలావే ఓ బిడ్డ వనమాల దేవి పిల్లగాడు రాజ్యాల రాజాలు దేశాల దొరాట బిడ్డ బిడ్డనికి ఇష్టమైతే ఆ పిల్లగానికి పెళ్లి చేస్తానమ్మా రావే నన్ను కన్న తండ్రి ఈ యొక్క పెళ్లి చేసుకోను వద్దు వద్దు నాన్నగారు రాజుల మాటలు అతి నమ్మరాదయ్యా రాజుల మాట అతి నమ్మరాదు నీరంగి తుంగ ఎలాంటిదో రాజుల మాట అలాంటిదే నీళ్ళల్లో ఉన్నంతసేపు తుంగ పచ్చగా ఉంటుంది నీళ్ళు ఇంకినా కొద్ది తుంగ అల్లిపోతుంది రాజుల మాట కూడా ఒడ్డు కింద ఓ మాట ఉంటుంది ఒడ్డెక్కినాక ఓడ మాట ఉంటుంది ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప ఒడ్డెక్కినాక ఓడ మల్లప్ప అనే రకము వద్దురా నాయన ఈ పెళ్ళి నేను చేసుకోను ఇవాళ రాజుని చేసుకుంటే నా బిడ్డ రచ్చల మీద కూర్చుంటుంది దొరని చేసుకుంటే దొరసాను వల్ల బ్రతుకుతుంది మరి దొంగని చేసుకుంటే దొంగని పెళ్ళమని పేరు మోయాలి లంగని పెళ్లి చేసుకుంటే లంగోని పెళ్ళమని పేరు మోయాలని నీ మనసు కనుక్కొని రాజులకి రచ్చల మీద కూర్చుంటున్న సంబరపడుతున్నావు కానీ నానా నాకు పెళ్లి చేస్తాను అనుకుంటున్నావు కానీ ఇంత విత్తనాలు లేవు చేతుల కొత్తలు లేవు మైలపూలు పోద్దామంటే మన గుడిసె లోపల మానడ చోడు బియ్యం లేవు కలవాలి చేద్దామంటే చవ్వెన్నర అట్టే రివర్స్ రానికి కొంచెం మరి ఏనాడు కనుక తలవారు చేద్దామంటే చవ్వెన్నర చోడు బియ్యం లేవు ఓ నానా ఇవాళ రేపు కనుక మీ మన కట్నం లేని అత్తగారింటికి పోయినట్టు అయ్యేది అత్తగారు అడిగిపోకుంటారా శంభు శీద్రం పోతే చేసుకున్న భర్త పోరు ఎల్లబోయచ్చు చల్లకుండా శీద్రం పోతే సముద్ర పోరు ఎల్లబోయచ్చు ఒత్తుకుంటా సిల్లి పోతే అత్త పోరు నెగలరాదే నెత్తి దగ్గర కొంగేసుకొని వచ్చిన అయితే తెచ్చిందాని మా పది తెచ్చిందాని అని చెప్పి ఎల్లకాలం నన్ను గుడి పిచ్చి పెడుతుంది అయ్యో అందుకొరకి అత్త మెచ్చిన కోడలు కావాలి అవసరాయన మెచ్చిన బంగారం కావాలి ఓ నాయన అంతరావు ఈ బిడ్డ పెళ్ళిడికి వచ్చిన నీ మనసుకు బాధ అనిపిస్తే ఈడుకు దగ్గర ఏమందుకోవాలి బొర్రకు దగ్గర భోజనం చెయ్యాలి నన్ను తీసుకుపోయి కనుకనేమి అంతకు దగ్గ అంత బొంతకు దగ్గ బొంత అన్నట్టు ఏ చెట్టుకు పెట్టే గాలి ఆ చెట్టుకు పెడుతుంది అన్నట్టు
నువ్వు బుచ్చగాళ్ళకు తీసుకొచ్చి నాకు పెళ్లి చేసినట్టు ఉంటే బుచ్చగాళ్ళ బుర్రలు కొట్టుతానే సన్యాసిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తే 4 బొంగులు ముడిగట్టుకొని 4 ఇళ్ళ భిక్షం ఎత్తి సన్యాసైన నా భర్తను దాదుకుంటా ఎట్టివాడు మొగడని ఎక్కిరివ్వను గుడ్డివాడు మొగడని గునిపివ్వను ముసలివాడు మొగడని మూతి పోటు ఓను నానా ఇయ్యరానియమియ్యకు నాయన తునికి దుడ్ల పాలు కాకురా ఈ పెళ్లి చేసుకోను నాయన వచ్చిన పిల్లగాన్ని కనుక నీవి తన రాజ్యం తన ఎల్ల కొట్టే అయ్యా నీకు ఏమెరకరమ్మా నీకు పెళ్లి చేసి అత్తగారి పట్టణం రాదోలే వరకు నడిపి చెల్లె పెళ్లికి ఎదుగుతాను నడిపి చెల్లె పెళ్లికి ఎదిగి ఆ నడిపి చెల్లె పెళ్లి అత్తగారి పట్టణం రాదోలే వరకు ఈ చిన్న చెల్లె పెళ్లికి ఎదుగుతుంది అందుకొరకు బాధపడుతున్నావు బిడ్డ అని ఆ రాజు దేశం పిల్లగారి దగ్గరికి వచ్చాను అయ్యా మరి నా బిడ్డని పెళ్లి చేసుకొని నీ పట్నం వెళ్ళిపోతాను ఒక మాట అన్నావు అయ్యా నీ పట్నం వెళ్ళిపోయి మరి మీ అవ్వని తీసుకొని మీ నాయన తీసుకొని మధ్య మాత్రం పెళ్లి చేస్తున్నావు ఉన్నాడు అన్నప్పుడు మాత్రం అనగా తీసుకొని రాబోయే ఇద్దరు తీసుకున్నా వాళ్ళకి ఇద్దరు ఇస్తా మా ఉన్నది మా అయ్యి ఉన్నాడు ఉండ తీసుకొని రాబో బరకాటి మా అవ్వ ఉన్నది మా అయ్యి ఉన్నది పిడాత అని చెప్పుది నీ అబ్బాయి ఉన్నప్పుడు లేరు సచ్చిరండి అల్లక వచ్చేది ఉండి కన్నులు చచ్చిపోయి సాధుకున్నలు కూడా అత్త అయిపోతుంది పుణ్యాతో కెరికాను పెళ్ళైనాక అత్తగారి అడుగు పెడుతున్నా అత్తమా పిడతామని కోరుకుంటాడు రాంగ మావేమన్నా నీకు ఎరికేనా కొడుకో మా అన్న బిడ్డ పారియాతను 2 గాలు లేదు 4 వేలు పింఛని గవర్నమెంట్ నౌకరీరా కొడుక 70 లక్షలు అన్న బావ ఈ గుడిసెకాడ పొలంలో చేసుకుంటేనే అవ్వండి మా అవ్వ వస్తుందా మా అయ్య వస్తాడా మా అయ్య అంటే వస్తాడు మా అయ్య అత్తే మా అవ్వ రానిస్తుందా రాని మరి ఎట్లా కావాలి మా అయ్యని ఎవరికే కొట్టి చంపుతుంది అది మనిషికి ఎగురం అని ఉండాలి ఈ పన్న గట్టికుండాలి పని చేసి 10 మంది చస్తే ఎగురంతో 20 మందిని చస్తారా అట 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయండి అన్నారు ఒక్క అబద్ధం పడితే ఏమవుతుంది అని రా బాగున్నది పిండేమి లాభం ఎందుకు ఏడతానవయ్యా పిండేమి లాభం లేకేమో చాలా ఏమైందయ్యా మా అమ్మకేమో కళ్ళు వేరే మా అయ్యకేమో 2 వేరే అవ కళ్ళు కానీ ఆయన 2 వేరే కళ్ళు లేని మా వచ్చి ఇక్కడ చూస్తారా సరే కన్ను లేకుండా మంచి మీ అయ్యకైతే కన్ను ఉన్నాయి కదా మా అయ్య బండి కట్టు బండిలో అవనయ్య కూర్చొని పెట్టుకొని రా మీ అయ్యో కట్టిస్తా మా అవ్వ లేదు మా అయ్య ఉండడు మా అయ్య లేదు మా అవ్వ ఉండేది వాళ్ళు దంట పచ్చులు రారు నీ బిడ్డని నేను చూసి చేసుకొని పోతాను నా మీద నమ్మకం లేకపోతే నీ బిడ్డను కొట్టినా తిట్టినా నీ బిడ్డ నీతో తిరగదు అన్నాడు నీ కాళ్ళక్కడ నా ప్రాణం చేతిలో చేయేసి అప్పుడు దశపతి మాట నమ్మిన దశపతి రాదు నాయనా అయ్యా నేను ఊలేదాకా ఎంత కూర్చోవాలని ఉన్నాడు మరి దేశపతి రాజు బయటేరి మరి ఏనాడు మాత్రం అనగానేమి దేశపతి రాజు బయలు ఎల్లిండు మాయమ్మ కుమార్తెకి నవ్వురం వచ్చి లాలయ్య సౌకర్యానికి దండం పెట్టి అయ్యా ఎన్ని రోజులకు కనిపించిన నాయన అని ఇట్లా అడిగినప్పుడు మాత్రం ఏం కావాలంటే నా బిడ్డ మాత్రం పెళ్లికి ఒక అరసోడు వరలు చూడమొచ్చి అలా అప్పిన ఆయన అన్నాడు నీకు అప్పిస్తా కానీ రాజ్యంలో దేశం లేదు మరి కాగితం పెట్టినప్పుడు దశపతి రాజు తెల్లది కాగితం చేత వచ్చింది అయ్యా నీకు మాత్రం మనకు 6 నెలల వరకు అడ్డాసలు కడతా నాకెళ్ళన్నాడు మా భార్య భర్తలో నీకు ఎంత జీవితం ఉండి నీ అప్పు తీర్పుదావు నాయన ఇప్పుడు దశపతి రాజు అని సంతకం పెట్టిండి సంతకం పెట్టి అవి చూడు మరో చూడు ముత్యాలు పట్టుకున్నాడమ్మా చూడు మరో జాలి శనముల కాడికి వచ్చింది అప్పుడు మాత్రం ఊరు బయట శివుని గుడి ఉన్నది ఆ శివుని గుడి కాడికి బిడ్డని మాత్రం రామేశ్వరం తీసుకొచ్చి 2 పూలమాలలు అల్లి ఇదే మాత్రం శివుని సాక్షి పెళ్లి చేస్తాను అని గానాడు మాత్రం అనగానే వనమాల దేవికి రామేశ్వర రాజుకు ప్రేమతోటి మళ్ళీ పెళ్లి వాళ్ళు
పోలీసులకు చేసింది అప్పుడు మాత్రం దేశపతి రాదు బిడ్డ మన పట్నం లోపల పెళ్లి ఘనంగా పెళ్లి అత్తడే పట్నం రాదు ఇవాళ పెళ్లి పేరుతోటి మాత్రం పుట్టిన వీళ్ళు మెట్టింటికి వెళ్ళిపోతావు విద్య రాజు దేశపతి రాజు గా తల్లి వాసుందవి వినైనా అయ్యో విద్య నాకన్న విద్య విద్య